పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024వ సంవత్సరం జనవరి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ప్రస్తుతం జనవరి మాసంలో జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 30-70గా ఉంటుంది. 30 ఏంటి, 70 ఏంటి అంటే ఒక 30% అనుకూలంగా ఉంటే 70% ప్రతికూలంగా ఉంటుంది. ప్రతికూలం అంటే తీవ్రంగా ఉండదు. ఎలా జరుగుతుందంటే వృషభ రాశి వారికి ప్రధానంగా తీసుకుంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తుంటాడు. అలానే అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా ఉంటుంది. అష్టమ స్థానంలోనే బుధుడి యొక్క సంచారం కూడా ఉంటుంది. ప్రధానమైనటువంటి 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు మనకి కొంచెం సహనానికి పరీక్షాకాలమా అనేటటువంటి విధంగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి గురుడు రుజుమార్గంలో ప్రవేశించినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకున్నాం. ఓవరాల్గా కనుక తీసుకుంటే 2024 మొత్తం కూడా మనకి ఏప్రిల్ 30th వరకు వీరికి కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయని మనం గతంలో కూడా చెప్పుకొని ఉన్నాం. కానీ ప్రస్తుతం కనుక తీసుకుంటే ఏం జరుగుతుందంటే అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రధానంగా 16వ తేదీ నుంచి ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. చెయ్యాలనుకున్నది ఒకటైతే చేసేది మరొకటి అవుతుంది. ఏదైతే బలంగా జరగకూడదని కోరుకుంటామో అటువంటివే మన దగ్గరకు వస్తూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో వృషభ రాశికి చెందినటువంటి వారు నియంత్రణ కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కానీ లేదా గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్నటువంటి వారు కానీ ఈ అష్టమ స్థానంలో కుజశుక్ర గ్రహాల యొక్క కలయిక ఏం జరుగుతుందంటే ఆ విభేదాలను మరికొంత పెద్దదిగా చేస్తుంది. అంటే కొంచెం గ్యాప్ అనేటటువంటిది పెరిగేగా చేస్తుంది. ఇటువంటి సందర్భంలో వృషభ రాశి వారు సమస్యల నుంచి బయటపడాలంటే ప్రధానమైనటువంటి ఆయుధం ఏమిటి అంటే సహనం. సహనాన్ని మించినటువంటి కవచం లేదు. ఎవరైతే సహనంతో ఉంటారో, ఓర్పుతో ఉంటారో వారిని ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగించవు. ఇక్కడ మనం ఓవరాల్గా కనుక తీసుకుంటే మీ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానం కదా, వాక్స్థానం కూడా. ధనస్థానాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానాధిపతి కూడా బుధుడే. ఈ బుధుడు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ప్రధానంగా మీరు 3 విషయాలలో కొంచెం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటారు. ఆ 3 విషయాలు ఏమిటంటే 1 ఫినాన్షియల్ మ్యాటర్స్లో, 2 మాట్లాడేటటువంటి మాటల సందర్భంలో, 3వది సంతానపరమైనటువంటి విషయాలు. ఎట్లా వస్తాయంటే మాట్లాడేటటువంటి మాటలు చక్కగా ఎదుటివారికి మంచి చెప్దామనుకున్నా, మంచి చేద్దామనుకున్నప్పటికీ ఎదుటివారు దానిని వ్యతిరేకమైనటువంటి భావంతో తీసుకుని శత్రుత్వం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి వృషభ రాశి వారు పొందుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఎదుటివారికి మంచి చేయాలనే ఆలోచన కూడా ఈ 15 రోజులు తగ్గించుకోవాలి. సహజంగా అది బై బ్లడ్లో, బై నేచర్లో వచ్చినటువంటిది. కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటివారు ఏమంటున్నా సరే వారికి ఏదో చేద్దామనే తాపత్రయంతో, మంచి మనసుతో, మంచి భావంతో ఉంటారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం అయితే మీ చేత ఉపకారం పొంది, మీ చేత లబ్ధి పొందినటువంటి వారు కూడా మీకు వ్యతిరేకంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంతానపరమైనటువంటి విషయాలలో కూడా కొంచెం మనస్సుకు ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు, బాధ కలిగించేటటువంటి సన్నివేశాలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. తర్వాత ఈ అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వివాహ జీవితంలో కానీ, ఆర్థిక జీవితంలో కానీ సమస్యలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే 8th హౌస్లో మనకు కుజుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, లేదా ఎవరైతే కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నారో, లేదా ఎవరైతే స్థలాలు కానీ, పొలాలు కానీ, స్థిరాస్తులు కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి.
వాటి వలన లీగల్ ఇష్యూస్ అనేటటువంటి తలెత్తి. ఒక మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే బాగా బ్రహ్మాండంగా ఆలోచించి రాంగ్ డెసిషన్స్ అనేటటువంటివి తీసుకునే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తలు పాటించాలి. ఇది కొంతవరకు మాత్రం. ఇక పాజిటివ్స్ కనుక మనం పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే మీ రాశికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. ఈ వృషభ రాశి వారికి చతుర్థాధిపతి 9వ స్థానంలో సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రవిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రము కోల్పోరు. సహనంతో ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి కూడా డెవలప్ అవుతుంటాయి. వృషభ రాశిలో జన్మించినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు ఉద్యోగపరంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఆ తర్వాత కనుక పరిశీలిస్తే మీ రాశికి 10వ స్థానంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు. స్వక్షేత్రంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత కొత్త అవకాశాలు అనేటటువంటి నిరుద్యోగులు పొందుతూ ఉంటారు. కానీ వచ్చినటువంటి అవకాశాలను కొద్దిగా ఆలస్యం చేయటం వల్ల కానీ సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఎలా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ రాత్రి 3:34 వరకు ఉండేటటువంటి సమయంలో దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి లాభం కలుగుతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కారణం ఏమిటంటే 18వ తేదీ వరకు మీ రాశ్యాధిపతి మీ రాశికి 7వ స్థానంలో ఉంటాడు. కాబట్టి 17వ తేదీ రాత్రి 3:33 వరకు ఆర్థికంగా కొంచెం స్వలాభం కలుగుతూ ఉంటుంది. ప్రయాణాల పరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 17వ తేదీ రాత్రి 3:34 నుంచి 20వ తేదీ ఉదయం 8:53 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎటువంటి ఇబ్బందికరం అంటే అయిన వాళ్ళే శత్రువులుగా మారటం కానీ, నమ్మినటువంటి వాళ్ళ చేతులు ఇబ్బందులు పడటం కానీ, లేదా స్నేహితుల మధ్య మనస్పర్ధలు కలగటం కానీ, అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు కలగటం కానీ జరుగుతూ ఉంటాయి. ఇంకా 20వ తేదీ ఉదయం 8:53 నుంచి 29వ తేదీ రాత్రి 1:44 వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి కొద్దిగా వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కొంచెం సహనం కనుక పాటించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి విధంగా వృషభ రాశి వారు ఉంటారు. 29వ తేదీ రాత్రి నుంచి 31వ తేదీ వరకు సంతానపరమైనటువంటి విషయాలలో ఏదైతే చేయాలనుకుంటారో వాటి మీద కనుక ఫోకస్ చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు. వృషభ రాశి వారికి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫలితాల్లో కొంచెం నెగిటివ్ ఎక్కువగానే చెప్పుకున్నాం. ఎందుకంటే యథార్థవాది లోక విరోధి, వాస్తవం మాట్లాడేవాడికి ఎక్కువ మంది విరోధులుగా ఉంటారు. అలానే ఇక్కడ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ కూడా ఉండదున్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మీకు చెప్తాం. ఇలా చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని భయపెట్టాలని కాదు, అప్రమత్తం చేయాలని. అంటే రాబోయేటటువంటి 15 రోజుల కాలము ఏదైనా ఇబ్బందులు కనుక ఉంటే ఆ ఇబ్బందులు మీరు పడకూడదనేటటువంటి సద్భావనతోటి జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో చెప్పటం మాత్రమే. అయితే అందరికీ ఇటువంటి నెగిటివ్ కలుగుతుంది అంటే కలగదు. వ్యక్తిగత జాతకంలో ఎవరికైనా సరే జరుగుతున్నటువంటి మహద్దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి, గోచార రీత్యా కలుగుతున్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. అలా కాకుండా వ్యక్తిగత జాతకంలో కూడా కొంచెం జరుగుతున్న మహద్దశలు అంతర్దశలు ప్రతికూలంగా కనుక ఉంటే ఇప్పుడు చెప్పినటువంటివి కొంచెం మీకు దగ్గరగా ఉంటాయి. అటువంటి సందర్భంలో వ్యక్తిగత పరిహారాలు చేయించుకుంటే చాలా మంచిది. శుభం.